ఇప్పుడు యాక్చువల్‌గా ఈ రోజు అణిచివేస్తూ ఏదైతే నిరసన ఈ తెలిపారో, రోజు నిరసనలో వాళ్ళందరినీ సీఎం బస్సులెక్కించి గారిని ప్రశ్నించకూడదని పోలీసులు అన్నారంట అనేది నిజమేనా అది? అది నిజమేనండి. డైరెక్ట్‌గా ఒక సీఏ మౌత్ తీసుకొని మీరు మీరు స్టీల్ ప్లాంట్‌ని అడగాలి గానీ కూటమి ప్రవృత్తిని అనడానికి లేదు. అంటే మాత్రం మేము ఒప్పుకోము అని చెప్పేసి అతను చాలా గొడవ చేశారండి ఆ సీఐ గారు. ఎవరు పోలీసులే ఇదంతా. అంటే మీరు అడగకూడదు, సీఎంని పోలీసులండి. ప్రశ్నించకూడదని. అవును. ఆ! అంటే సీఎంని వైసీపీ వాళ్ళ మీద ప్రశ్నించొద్దంటున్నారు. పూర్తిగా అణిచివేత చేశారు లేదా ఆంక్షలు విధించారు అంటున్నారు. నిజమేనా అది? మీకు జరిగిందా? అది 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 నిజమే సార్. అక్కడున్న సీఐటీ వాళ్ళు గాని, అక్కడున్న ఆళ్ళు యూనియన్స్ ఉన్నారండి. ఆళ్ళందరూ కూడా చూసారు ఆ సంఘటన అక్కడ. ఇప్పటికి గూడా మేము నిరాశలతో ఉన్నాము. నిరాశలు చేసే పోరాటానికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆళ్ళతో పాటు నడిచెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిత్యం గూడా మన నిర్వాసితులకు న్యాయం జరగాలి, స్టీల్ ప్లాంట్ కార్మికులకు న్యాయం జరగాలని మేమెప్పుడు కూడా ఆళ్ళు ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుకి ఆళ్ళకా దీనిగా మేము ఆళ్ళు చెప్పిన బాటలోనే నడిచి ఆళ్ళకి సహకరించడానికి మేమెప్పుడు కూడా ముందుంటామండి.